హాయ్ అందరికీ. సో ఈ వీడియోలో నేను నార్మల్ వ్యూకి మెటీరియలైజ్డ్ వ్యూకి డిఫరెన్స్ చెప్తాను, జస్ట్ ఒక ఎగ్జాంపుల్తో. సో మీరు రెస్టారెంట్కి వెళ్తారు. సో అక్కడ ఎవ్రీ టైం ఆర్డర్ చేసినప్పుడు చెఫ్ ఫుడ్ ఫ్రమ్ స్క్రాచ్ ప్రిపేర్ చేస్తాడు. సో అది నార్మల్ వ్యూ. సో మెటీరియలైజ్డ్ వ్యూ ఎలా అంటే ఫుడ్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది, అది రెడీగా ఉంటుంది, జస్ట్ వెయిటర్ తీసుకొని వచ్చి మనకు పెడతారు. సో అలా అంటే మెటీరియలైజ్డ్ వ్యూ ఏంటంటే ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేసి ఉంటారు, మనం దాన్ని రీయూజ్ చేసుకుంటాం మెనీ టైమ్స్. సో దానికి లేటెస్ట్ డేటా ఉండదు, మనం ఏదైనా చేంజ్ అయితే మళ్ళీ దాన్ని రీఫ్రెష్ చేస్తేనే అప్డేట్ అవుతుంది. సో ఇది స్టోర్ చేసుకొని ఉంటుంది కాబట్టి డేటా ఫాస్టర్గా ఉంటుంది. సో మంత్లీ సేల్స్ రిపోర్టు, రెవెన్యూ సమ్మరీ వీటిల్లో యూస్ చేస్తారు దీన్ని. నార్మల్ వ్యూ అనేది అది ఒకసారి అంటే ప్రతి టైమ్ క్యాలిక్యులేట్ అవుతుంది, ఫ్రమ్ స్టార్టింగ్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో కానీ దీంట్లో ఏంటంటే లేటెస్ట్ డేటా ఉంటుంది, డేటా అనేది స్టోర్ అవ్వదు. ఇది కొంచెం స్లో, ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ నుంచి రన్ అవుతుంది కదా. సో ఇది ఏ యూస్ కేసెస్ యూస్ చేస్తామంటే డైలీ ట్రాన్సాక్షను, లైవ్ డాష్ బోర్డ్స్ వాటికి యూస్ చేస్తాం. లైవ్ డేటా అనేది ఎప్పుడు లేటెస్ట్గా ఉంటుంది, అదే స్టోర్ స్నాప్షాట్ మెటీరియలైజ్డ్ వ్యూ అంటే ఎప్పుడు ఫాస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సో ఇది టేబుల్ లైక్ సప్లయర్ డీటెయిల్స్ టేబుల్. ఈ సేల్స్ సప్లయర్ డీటెయిల్స్ మీద నేను ఒక వ్యూ క్రియేట్ చేశాను. ఆ వ్యూలో ఏంటంటే బేస్డ్ ఆన్ కాంటినెంట్ ఎన్ని సప్లయర్ ఐడి కౌంట్ అనేది తీసుకుంటున్నాం. సో ఇప్పుడు బేస్ టేబుల్ అంటే అదే సేల్స్ సప్లయర్ డీటెయిల్స్ ఉంది కదా, దాంట్లో అప్డేట్ చేశాను. ఏషియా అనేది క్యాప్స్ లెటర్స్లో మనం అప్డేట్ చేసినప్పుడు ఈ నార్మల్ వ్యూని సెలెక్ట్ చేసుకొని చూసుకుంటే డేటా అనేది ఆటోమేటికల్గా చేంజ్ అయిపోతుంది మనం టేబుల్ అప్డేట్ చేయంగానే. కానీ మెటీరియలైజ్డ్ వ్యూలో ఏంటంటే ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వదు, ఓల్డ్ డేటానే ఉంటుంది. మనం రీఫ్రెష్ ఆల్టర్ కమాండ్ యూస్ చేసి రీఫ్రెష్ చేస్తేనే అది అప్డేట్ అవుతుంది. సో ఇది మెయిన్ డిఫరెన్స్. థ్యాంక్ యూ.